ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలను తక్షణమే అధికారులు సీజ్ చేయాలని కోనసీమ జిల్లా రాజోలు సిపిఐ కన్వీనర్ దేవా రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని మల్కీపురం మండలం గుడిమెల్లంక గ్రామంలో ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కళాశాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దీనిపై సంబంధిత జిల్లా వొకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న కళాశాలలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో అనుమతులు లేని కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కళాశాలలో చేరితే విద్యార్థుల బంగారు భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. ఎన్ని వేల రూపాయలైనా కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లోకి కార్పొరేట్ విద్యా సంస్థల్లోకి పిల్లల్ని మరి చదివిస్తున్నారంటే మన విద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. గతంలో విద్యను అభ్యసించేవారు ప్రస్తుతం ఆ విద్యని కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. సరే, ముఖ్యంగా ఇది ఒక మంచి లాభాపేక్షటువంటి వ్యాపారంగా ఉన్న తరుణంలో అనేక మంది పుట్టగొడుగుల్లా ఈ విద్యా సంస్థల్ని స్థాపిస్తూ ఉన్నారు. ఓకే, స్థాపించుకోవచ్చు, కానీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఈ కాలేజీని స్థాపించి మరి విద్యార్థుల యొక్క జీవితాలతో భవిష్యత్తుతో మరి ఆడుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణ మరి అనేక మంది కనీసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కాంప్లెక్స్ కానీ భవనాలు కానీ లేకుండానే మరి ఆన్లైన్లో ఈ అడ్మిషన్ జరిపేసి అసలు కాలేజ్ అనేది లేదు అక్కడ, కానీ అడ్మిషన్ జరిపేసి అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవటం జరుగుతోంది. అనేక ఉదాహరణలు చూసాం. అయితే ఇటీవల మన మలిగిపురం మండలంలో కూడా వశిష్ఠ జూనియర్ కాలేజ్ అని ఒకటి పెట్టి కొంతమంది స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవటం జరిగింది. అయితే దీనికి మలిగిపురం మండలంలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు. సెకండ్